వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్విఖ్యాతిలతాక్రామిత రోదోంతరాళ కమనీయ మహాజిమూత తులితదేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. శ్రీమద్భాగవతంలో మనం ప్రహ్లాద చరిత్ర చదువుకుంటున్నాం. ఇవాల్టిది 8వ ప్రసంగం. గత ప్రసంగంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఎవరి బలం చూసుకొని నువ్వు నాతో విరోధం పెట్టుకుంటున్నావు, ఎవరు నీకు దిక్కు, నువ్వు ఎలా ఈ సాహసం చేయగలుగుతున్నావు, ముల్లోకాలు నాకు దాసోహం అంటాయి, అందరూ నన్నే ఈ ముల్లోకాలకు రాజుగా భావిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తున్నారు, ఇంద్రుడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు అందరూ. అలాంటిది నాకు పుట్టి నాకు వారసుడివై తనయుడివై నా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు పట్టించుకోపోగా ధిక్కరించి ఎవరైతే మన కులానికి రాక్షస కులానికి శత్రువో ఆ విష్ణుమూర్తిని నిరంతరం పొగుడుతూ ఉంటావు అని చెప్పి హిరణ్యకశిపుడు అన్నప్పుడు, ఎవరు నీకు బలము ఎవరు నీకు దిక్కు అన్నప్పుడు ప్రహ్లాదుడు, బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మ, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర అని చెప్పి నీకు నాకే కాదు ఆ బ్రహ్మాది దేవతలకి ప్రాణులకు అందరికీ కూడా ఒకరే బలము, ఆయనే శక్తి, ఆయన శక్తి వలనే మనం ఉన్నాం, ఇక్కడ భగవంతుడి శక్తి వలనే మనం జీవిస్తున్నాము. ఓ తండ్రి, నీకు కూడా ఆయనే శక్తి, నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పి ఎవరైతే చరాచర సృష్టి జాతాన్ని నడిపిస్తున్నారో, ఎవరైతే ఆధారం లేని వాళ్ళకి ఆధారమో ఆ విష్ణు భగవానుడే నాకు ఆధారము, ఆయనే నా బలం, ఆయనే నా దిక్కు అని ప్రహ్లాదుడు తండ్రితో చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత అక్కడ వరకు మనం గత ప్రసంగంలో తెలుసుకున్నాం. ఇంకా తర్వాత ప్రహ్లాదుడు అంటున్నాడు హిరణ్యకశిపుడితో, కాలరూపంబుల క్రమ విశేషంబుల అలగు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు, చిత్తంబు సమముగా జేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తమును నీకు, వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయుమయ్యా, మదయుత అసురభావంబు వీడవయ్య అయ్యా నీ మ్రోల మేలాడరయ్య జనుల్. ఆ భగవంతుడు కాలరూపంబుల క్రమ విశేషంబుల కాలానుగుణంగా రకరకాల రూపాలు ధరిస్తూ ఉంటాడు, అవతారాలు ధరిస్తూ ఉంటాడు, కాలానుగుణంగా తన శక్తిని విస్తరింపజేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏది కావాలో సృష్టికి ఆ విధంగా సృష్టిస్తూ ఉంటాడు. అలగు గుణాశ్రయుండైన విభుడు, ఆయన గుణాలు ఆయన లక్షణాలు
ఆయన శక్తి విస్తారం ఇంతటిదని మనం ఎవరూ చెప్పలేం. సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై తన స్వశక్తితో భగవంతుడు వినోదంగా ఈ జగాలన్నింటినీ సంకల్పిస్తాడు. కల్పించు, రక్షించు, ఖండించు. ఆయనే కల్పిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, మళ్ళీ ఆయనే తనలో లీనం చేసుకుంటాడు. సృష్టించేది ఆయనే, రక్షించేది ఆయనే, నడిపించేది ఆయనే. చివరికి తనలో భగవంతుడు అన్నింటినీ లీనం చేసుకుంటాడు. కల్పించు, రక్షించు, ఖండించు అని చెప్పి అవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అన్ని రూపములలో ఆయన ఉన్నాడు. అన్ని రూపముల ద్వారా ఆయన ప్రకటితమవుతున్నాడు, వ్యక్తమవుతున్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటున్నాడు. చిత్తంబు సమముగా చేయుము, మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోనానా, నీ మనసు ప్రశాంతంగా లేదు, అది మార్గం తప్పింది, అది నీ వశంలో లేవు, నీ అధీనంలో లేదు. బాహ్య శత్రువులు ఎవరు ఉండరు మనిషికి, మనసే శత్రువు. వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. విష్ణువు నాకు శత్రువు, విష్ణువు నాకు శత్రువు, మన కులానికి శత్రువు అని మళ్ళీ మళ్ళీ భగవంతుడితో నువ్వు విరోధం పెట్టుకుంటున్నావు. ఆయన కాదు నీకు విరోధి, నీ మనస్సే నీకు విరోధి, నీ మనస్సే నీకు శత్రువు. వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. వైరి అంటే శత్రువు, చిత్తంబు వైరి. మనిషికి ఎప్పుడు కూడా తన మనస్సే శత్రువు. బాహ్య శత్రువులు ఎవరూ లేరు మనకి. మన మనస్సు అధీనంలో లేక బయట ఎక్కడో శత్రువు ఉన్నాడని అనుకుంటున్నాం మనం. ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. చిత్తమును నీకు వశముగా చేయవయ్యా. నువ్వు ధీరుడు అని నిరూపించుకోవాలంటే నీ మనసును నీ అధీనంలోకి తెచ్చుకో, చిత్తమును నీకు అధీనంలోకి తెచ్చుకో. మదయుత అసురభావంబు వీడవయ్యా. ఈ రాక్షస భావాన్ని, నేనే ముల్లోకాలకు రాజును, నన్నే అందరూ స్తుతిస్తారు, కీర్తిస్తారు, అందరూ నాకు దాసోహం అయి ఉండాలి అని ఏదైతే ఈ అసురభావం ఉందో, నేను ఇంత శక్తిమంతుని, అంత శక్తిమంతుని, ఇంతమందిని జయించాను, అంతమందిని జయించాను, ఈ అహంకారంతో కూడుకున్నటువంటి ఈ అసురభావం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టు. నీ మ్రోల మేలాడరయ్య జనుల్. నీకు ఏది మంచో ఎవరు చెప్పట్లేదు. నీ మంత్రులు వాళ్ళందరూ మంది మాగదులాగా నిన్ను నిరంతరం స్తుతిస్తూ ఉన్నారు కాబట్టి నీకేది మంచో ఏది చెడో తెలియట్లేదు. మంచి విషయాన్ని వాళ్ళు నీకు చెప్పట్లేదు ఓ తండ్రి అని చెప్పి తండ్రికి హిరణ్యకశిపుడు చెప్తూ, లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున జూడుము దానవేశ్వరా. లోకములన్నీయు గడియలోన జయించినవాడు. ముల్లోకాలని జయించడానికి ఒక గడియ సరిపోయింది హిరణ్యకశిపుడికి. తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొంది అంత శక్తిమంతుడయ్యాడు. వరాల ద్వారా శక్తిమంతుడని తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరు కూడా హిరణ్యకశిపుడితో విరోధం పెట్టుకోవడానికి సాహసించలేదు. అందరూ దాసోహం అన్నారు. స్వర్గం మీద దండెత్తి వెళితే దేవతలందరూ పారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిరణ్యకశిపుడు ఇప్పుడు ఎంత శక్తిమంతుడు. అలాంటి లోకములన్నీ గడియలోన జయించినవాడు. ముల్లోకాలను జయించడానికి నీకు ఒక గడియ సరిపోయింది, నువ్వు అంత శక్తిమంతుడివి. అయితే కానీ చిత్తాన్ని గెలవలేకపోతున్నావు, మనసుని గెలవలేకపోతున్నావు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రువులు 6 ప్రభిన్నుల చేసిన, నిన్ను 6 శత్రువులు బంధించి వేశాయి. ఎవరయ్యా 6 శత్రువులు అంటే ఈ అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 శత్రువులు నిన్ను బందీలుగా పట్టుకొని ఉన్నారు. నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు 6 ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున జోడుము దానవేశ్వర. ఆ ముల్లోకాలను జయించడం కంటే ఈ మనసును జయించడం, నిగ్రహించడానికి ఇంకా ఎక్కువ నేర్పు కావాలి. ఈ 6 శత్రువులు నీ లోపంలో ఉన్నారు, వీళ్ళని జయించు. వీళ్ళని జయించి నిన్ను నువ్వు నిరూపించుకో. అప్పుడు నువ్వు ధీరుడిగా ప్రకటింపబడతావు. ప్రపంచంలో నీకెవరూ శత్రువు ఉండడు. అప్పుడు నువ్వు నిజంగా గొప్పవాడివిగా అన్ని ప్రాణులు, అన్ని జీవులు నిన్ను స్తుతిస్తాయి, కీర్తిస్తాయి. అయితే మనకి భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం ఉంది.
అందులో దైవీ లక్షణాలు ఏంటో అసుర లక్షణాలు ఏంటో భగవంతుడు చెప్పున్నాడు అక్కడ. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఇవన్నీ చెప్తూ అంటే దైవీ లక్షణాలు కూడా చెప్తారు ఆయన. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానం. సో ఇక్కడ ఆ లక్షణాలతో చూస్తే చాలామంది ఇప్పుడు మనం ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాం. ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు. మన మనస్సే మనకి శత్రువు. మన మనస్సుని మిత్రుడిగా చేసుకోవడం చాలా కష్టం. ఒక యోగికి మాత్రమే మనస్సు మిత్రుడిగా సహకరిస్తుంది. మిగతా మనుషులందరికీ కూడా మనస్సు శత్రువే, అంతర్గత శత్రువు, ఇంటి దొంగ. సో ఈ శత్రువును పట్టుకోవడం చాలా కష్టం. దానికి తపస్సు కావాలి, భగవంతుడిని శరణు వేడాలి. ఆయన చెప్పారు భగవంతుడు, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మనస్సును నేను తయారు చేశాను, నేను నిర్మించాను. కాబట్టి ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్లకు మాత్రమే ఈ మనస్సు లొంగుతుంది అని చెప్పి అర్జునుడికి చివరికి చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సరే, ఇప్పటివరకు నేను చెప్పింది నీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు అర్జున. మామేకం శరణం వ్రజ, అన్నీ నేనే అని చెప్పి నాకు శరణు వేడు చాలు, నేను నీ సందేహాలన్నీ తొలగిస్తాను. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, పూర్తిగా శరణు వేడినప్పుడు నీకు నిజంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది, నేనెవరో నిజంగా తెలుస్తుంది, నువ్వెవరో తెలుస్తుంది అని చెప్పి చివరికి మళ్ళీ భక్తి యోగాన్ని బోధించాడు. సర్వధర్మాన్ని ప్రత్యజ అంటే అహంకారాన్ని పూర్తిగా త్యజించమన్నాడు. నిమిత్త మాత్ర భవ సవ్యసాచిన్, నేను యుద్ధం చేస్తున్నాను, నేను యోధుడని అని నేను అని అనుకుంటున్నావు. వాళ్ళందరూ నేను ఇప్పటికే చంపేసి ఉన్నాను కౌరవసేనని. నువ్వు ఓన్లీ ఫార్మాలిటీని కంప్లీట్ చేయవయా? ఫార్మాలిటీని కంప్లీట్ చేయడానికే నువ్వు అంత అహంభావాన్ని ఎందుకు వహిస్తున్నావు? ఇప్పటికే జరిగిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో చంపేశా నేను. వెనుక అధర్మం వైపు ఉన్నారు కాబట్టి కౌరవులు ఇప్పటికే నిర్జితులై ఉన్నటువంటి వాడు. కాబట్టి నువ్వు నేను చేస్తున్నాను భావంతో కాకుండా యుద్ధము చేయి, నీకు ఏ పాపము అంటుకోదు, భయపడకు అని చెప్పి అర్జునుడికి మనకి గీతాచార్యుడు బోధ చేశారు. అదేవిధంగా ప్రతి మనిషికి మనకి ఒకే ఒక్క శత్రువు, ఆ శత్రువు మన అంతర్గత శత్రువు మనస్సు. ఈ అరిషడ్వర్గాలని జయించాలంటే తపస్సు కావాలి, భగవంతుడిని శరణ వేడాలి, భగవంతుడి నామాన్ని నిరంతరం జపిస్తూ పోతూ ఉండాలి. పాలింపుము సేముషిన్ ఉన్మూలింపుము కర్మబంధముల కర్మబంధముల సమదృష్టిం చాలింపుము సంసారము కీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. పాలింపుము సేముషిన్, బుద్ధిని మనస్సుని నీ నిగ్రహంగా పెట్టుకో తండ్రి. సమదృష్టిన్ చాలింపుము సంసారము, ఉన్మూలింపుము కర్మబంధముల, కర్మబంధాలని త్రెంచుకో. సమదృష్టి వహించి అంతా భగవంతుడు ఉన్నాడు, అన్నీ భగవంతుడి యొక్క విభూతులే అని ఆ భావాన్ని కలిగి ఉండి సమదృష్టిని చాలింపుము సంసారం. ఇప్పుడు ఈ సంసారాన్ని నువ్వు సమదృష్టితో ఉన్నప్పుడు ఈ సంసారం సమసిపోతుంది, దీని నుంచి బయటపడతావు. హృదయమందు కీలింపుము కేశవ భక్తిని, హృదయంలో భగవంతుడి యొక్క భక్తిని పెంపొందించుకో అని ప్రహ్లాదుడు తండ్రికి ఉపదేశం ఇస్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? అప్పుడు ఇంకా అంత చెప్పేసరికి హిరణ్యకశిపుడికి ఎవరు కూడా నాకు బోధ చేయడానికి సాహసించరు ఈ ప్రపంచంలో, నన్ను ధిక్కరించడమే కాక రాక్షస కులాంతకుడైన విష్ణువుని నిరంతరం స్తుతించడం కీర్తించడమే కాక వీరు చావుకు కూడా భయపడకుండా, చంపుతానన్నప్పుడు కూడా బెదరకుండా, చచ్చిపోతానని కూడా భయం లేకుండా మళ్ళీ నన్నే ధిక్కరిస్తున్నాడు. నేను చెప్పిన మాట ఇప్పటికీ వినటలేదు. ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. చండామార్కుల దగ్గర చదివిచ్చాడు, మారతాడేమో అనుకున్నాడు, మారలేదు. తర్వాత హిరణ్యకశిపుడే చెప్పి ప్రయత్నం చేశాడు, అప్పుడు కూడా ఏమి ప్రయోజనం లేదు అని చెప్తూ కర్ణ కఠోరమైనటువంటి మాటలను నాకు ఈటెల్లాగా విసురుతున్నావు, చావును కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు, నాతోనే వాదనకు దిగుతున్నావు, నన్నే ధిక్కరిస్తున్నావు. ముల్లోకాలకు నేనే అధిపతిని, ముల్లోకాలకి నేనే రాజుని, నేను తప్ప ఈ జగన్నాథుడంటూ వేరేవాడు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇంతకుముందు మీ పినతండ్రి హిరణ్యాక్షుడిని చంపినప్పుడు ఆ కేశవుడి కోసం నేను ముల్లోకాలు గాలించాను, ఎక్కడా ఆయన కనపడలేదు. ఆ పెరిగివాడు ఆ కేశవుడు ఎక్కడుంటాడు రా? విష్ణువు ఎక్కడ ఉంటాడు? ఏ రూపంలో వస్తాడు? ఏ రూపంలో చరిస్తూ ఉంటాడు?
నువ్వు చెప్పు, లేకపోతే నిన్ను శ్రీహరిని కూడా నేను సంహరిస్తాను. నీవు వాడి సేవకుడిలాగా ఆయన వైపు వకాల్తా పట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా ద్వేషాన్ని పెంపొందించుకుంటాడు హిరణ్యకశిపుడు. ఆ రాక్షస అహంకారం, రాజసిక అహంకారం అలా పనిచేస్తుంది. ఎంతసేపు కూడా నన్ను ధిక్కరించాడు, నాకు ఎదురు తిరుగుతున్నాడు, ఆ నన్ను నాకు విపరీతంగా వస్తూ ఉంటుంది. రాక్షస అహంకారం, దురహంకారం అంటారు. ఎంత ధైర్యం, నన్ను ఎదురు చేస్తుంది, నాకు ఎదురు తిరుగుతున్నావు. ఆ నాకు నన్ను చాలా ప్రబలంగా ఉంటే అది రాక్షస అహంకారం. సాత్వికుడిలో అహంకారం అలా ఉండదు, అంతా భగవంతుడి ఇచ్చ అంటాడు సాత్వికుడు ఎప్పుడు కూడా. భగవంతుడి యొక్క సంకల్పం నెరవేరుతుందండి, నా సంకల్పం ఎక్కడ నెరవేరుతుందండి, నేను చెప్తే ఏం జరుగుతుందండి, భగవంతుడి యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పి నిరంతరం కూడా. రామకృష్ణ పరమహంసుల వారు ఎప్పుడు నేను నాది అనేవాళ్ళు కదా, ఆయన ఈ స్థలం అనేవాళ్ళు. ఈ స్థలంలో, ఇక్కడ, ఈ ప్రాంతం, లేకపోతే ఇది అని తప్ప నేను నాది అని మాట్లాడటానికి కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉండేవాడు, నాది అని చెప్పడానికి కూడా. అంటే శుద్ధ సత్వంలో ఉన్నటువంటి వ్యక్తి నాది అని అనటానికి, నేను అని అనటానికి ఇష్టపడడు. అలాంటిది రాక్షస అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరంతరం కూడా ఇలా అంటూ హిరణ్యకశిపుడిలాగా, నీకెంత ధైర్యం, నన్నే ధిక్కరిస్తావా, నన్నే, ఆ నేను ఏంటో తెలియదు. ఎందుకంటే రజస్సు వలన అంతర్ముఖులు అవ్వలేరు కాబట్టి లోపలే హృదయంలో భగవంతుడు ఉండి ఆయన తనని నడిపిస్తున్నానటువంటి వాళ్ళు గ్రహించలేరు విషయాన్ని. దానికి సత్వం కావాలి. ఆ రాక్షస అహంకారంతో ఉన్నటువంటి మనుషులకి సత్వగుణంతో ఉన్నటువంటి మనుషులు బలహీనులాగా, చేతగాని వాళ్ళలాగా కనపడతారు. అహంకారం లేనటువంటి వాళ్ళు ఎలా కనపడతారంటే ఒక దాసుడిలాగా, అభిమానం లేనివాడిలాగా, ఒక పర్సనాలిటీ, ఒక ఇండివిజువాలిటీ లేనివాడిలాగా కనపడతారు. ఇది రాక్షస అహంకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు తమసికులుకిను సాత్వికులు ఒకటే రకంగా కనపడతారు. వాళ్ళకి సాత్వికుల్లో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి అర్థం కాదు. భగవంతుడు మాయను అట్లా పెట్టాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి తామసికులు, వాళ్ళకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సాత్వికులు, ఇద్దరు ఒకటేలాగా కనపడతారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఉన్న వ్యత్యాసం వాళ్ళకి తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి, ద్వారకా నగరానికి కుచేలుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతఃపుర జనులు ఎవరికి కూడా ఆయన యొక్క గొప్పతనం అర్థం కాలేదు. ఎందుకు కృష్ణుడు అంత గౌరవం ఇస్తున్నాడు కుచేలుడికని? ఏముంది, ఆయన్ని చూస్తే బాహ్యంగా ఏమీ లేదు, ఒక బిచ్చగాడి లాగున్నాడు. అలాంటి వ్యక్తులు లోపలికే రానియరు కదా శ్రీమంతులు, స్థితిమంతులు. ఈయన ముల్లోకాధీశుడు, ద్వారకాధీశుడు, వెళ్ళి కౌగిలించుకొని తీసుకువచ్చి తాను కూర్చున్నటువంటి మంచం మీద కూర్చోబెట్టుకుని పాదాలు గడుగుతున్నాడు. ఏముంది ఈయన దగ్గర గొప్ప, వాళ్ళకి అర్థం కాలేదు. పరమ సాత్వికుడు, భగవంతుడికి పరమభక్తుడు అయినటువంటి కుచేలుడు. మహారాజులు ఎంతోమంది రోజు వచ్చేవాళ్ళు కృష్ణ భగవానుడి దగ్గరికి, ఎవరికి అంత రాచమర్యాదలు చేయలే. అట్లా పట్టు ఎవరిని ఆయన పట్టించుకునేవాడు కదా, వచ్చి అక్కడ కూర్చోమనేవాడు పక్కన. కానీ ఈయనకి ఏమీ లేదు, బయట నుంచి చూస్తే పీలికి గుడ్డలు, చినిగిన గుడ్డలు, బక్కబల్చ శరీరం, భిక్షగాడిలాగానే ఉన్నాడు ఆ కుచేలుడు. ఈ వ్యక్తిలో అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మలో ఏం సుకృతం చేసుకున్నాడో, శ్రీనివాసుడు, త్రిలోకాధీశుడు, ఇలాంటి రాచమర్యాదలు చేస్తున్నాడు ఈయనకి అని వాళ్ళు విస్తుపోయారన్నమాట. ఒక భగవంతుడికి తెలుసు, ఆయన పరమసాత్వికుడు, హృదయంలో భగవంతుడి యొక్క భక్తిని ఉంది ఆయనకి. భగవంతుడిని తన హృదయంలో పాదుకొల్పుకున్నాడు. ఆ విలువ, ఆ వ్యక్తి యొక్క విలువ భగవంతుడికే తెలుస్తుంది. హిరణ్యకశిపుడు లాంటి దగ్గరికి పోయారనుకోండి, అది పట్టించుకోడు, రైట్? ఎందుకంటే అర్థం కాదు వాడు. మనకి లాస్ట్ టైం చదువుకున్నాం, అమ్మ గంగానది భగీరథుడు ప్రార్థన చేసినప్పుడు నేను భూలోకానికి వస్తాను, కానీ భూలోకానికి వచ్చినప్పుడు భూలోక వాసులందరూ కూడా నాలో స్నానం చేసి వాళ్ళ పాపాలన్నింటినీ కూడా నాలో విదిల్చుకోవాలని, కడిగేసుకోవాలని చూస్తారు. అంత పాపాన్ని నేను భరించలేనప్పుడు భగీరథుడు, అమ్మా నీకు ఆ ఆందోళన అవసరం లేదు, విష్ణు భగవానుని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి సాధువులు, సంతులు, యోగులు, మునులు, ఋషులు వచ్చి నీలో స్నానం చేస్తారు. ఆ పవిత్రాత్ములు నీలో స్నానం చేస్తారు కాబట్టి ఆ పాపాలు నీకు అంటవు అని చెప్పి, అక్కడ అపవిత్రాత్ముడు మనిషే, పవిత్రాత్ముడు మనిషే. అమ్మ నేనేం న్యూట్రల్, నేనేం తీసుకోను, నేను కేవలం మీడియంగా ఉంటానన్నా. నాకు కేవలం పాపాలు నాలో విదిల్చుకుంటాను, పాపాలు నాలో పూర్తిగా కడిగేసుకుని ఉంటే నేను రానంటదా? లేదు, పుణ్యాత్ములు కూడా వస్తారు, వాళ్ళు కూడా స్నానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో విష్ణు భగవానుడు అప్పటికే ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి అప్పుడు పరమ సంతోషంతో అమ్మ భూమి మీదకి వస్తుంది. భగీరథుడు ఆ ఆశ్వాసం ఇచ్చిన తర్వాత అడుగుతుంది, సరే భూమి మీదకి వస్తాను, కానీ నా వాడిని ఎవరు నిగ్రహించగలుగుతారు, నా యొక్క శక్తిని ఎవరు నిగ్రహించుకోగలుగుతారు, ఎవరు పట్టుకోగలుగుతారు నన్ను, నా వారిని నివారించగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నప్పుడు అప్పుడు భగీరథుడు శివుడితో తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకొని తన జటాజూటంలో అమ్మ గంగా నదిని ధరించేటట్లు చేశాడు కదా. అక్కడ ఈ సత్వగుణంతో ఉన్నటువంటి మనుషులు ఈ హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. తన కుటుంబంలో పరమ భాగవతోత్తముడు పుట్టాడు,
సంతోషపడాల్సింది పోయి విరోధం పెట్టుకున్నాడు. ఎక్కడుంటాడు ఆ విష్ణువు అంటే ప్రహ్లాదుడు ఇప్పటికే చెప్పాడు, అంతటా ఉంటాడు, ఇందులో లేడు అందులో లేడని కాదు, అన్ని జీవుల నుంచి ఆయనే వ్యక్తమవుతున్నాడు అన్నప్పటికీ కూడా హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. తెగ పొగుడుతున్నావు, ఆయన వైపు వకాలతా పట్టుకున్నావు, ఎంతసేపు ఇదే గొడవ హిరణ్యకశిపుడికి. మీ పిన్నాన్న చంపాడు, ఎందుకు చంపాడు? దుష్టకార్యం చేశాడు హిరణ్యాక్షుడు. అంటే మీ బాబాయిని చంపాడు కాబట్టి ఆయన మన కులానికి శత్రువు. నువ్వు అలాంటి కులానికి శత్రువు అయినటువంటి వాడిని నువ్వు పూజించడానికి వీలు లేదంటే వీలు లేదు. ప్రహ్లాదుడు తన ప్రయత్నాలు అన్నీ చేశాడు. ఆయన కర్మ ప్రకారం ఆయన చంపబడ్డాడు, దుష్కర్మలు చేశాడు కాబట్టి చంపబడ్డాడు. కానీ ఇక్కడ అభిమానం చూడండి, నా తమ్ముడిని చంపాడు, నా కులస్తుని చంపాడు, నా వంశస్థుని చంపాడు, దేవుడైనా సరే నేను వైరం పెట్టుకుంటా అని ఆ విధంగా హిరణ్యకశిపుడు వైరభావంతో ఎక్కడున్నాడు 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 అని ప్రహ్లాదుడు అంటుంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, కలడంబూధిగలడు గాలిగలడు ఆకాశంభునం కుంభినిం కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నీల ఈయడన్. కలడు అంబోధి గలడు, సముద్రంలో ఉన్నాడు. గాలి గలడు, గాలిలో ఉన్నాడు. అడుగుతున్నావు కదా విష్ణువు ఎక్కడున్నాడని. అంబోధి గలడు, గాలి గలడు, ఆకాశంలో ఉన్నాడు. కుంభినిం ఈ ధరిత్రిలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. కలడు అగ్నిన్ అగ్నిలో ఉన్నాడు. దిశల్లో ఉన్నాడు. పగళ్ళ నిశలన్ పగలలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు. కద్యోత చంద్రాత్మలను సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు. కలడు ఓంకారంలో ఉన్నాడు. త్రిమూర్తుల యందున్నాడు. త్రిలింగ వ్యక్తుల స్త్రీలలో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నటువంటి వాడు, నపుంసకుల మధ్య వాళ్ళలో కూడా ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులం అంతటన్ గలడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఈశుండు గలండు తండ్రి వెదకంగ ఏల ఈ ఆయడన్, అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ లేడు అని అడుగు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు ఎక్కడ లేడు చెప్పు, ఎక్కడ లేడు ఆ విష్ణువు, ఏది ఆయనది కాదు. అణువున వెలిసి ఉన్నాడు కదా భగవంతుడు. అణువులో ఆయన ఉన్నాడు. ఇందువలడు తర్వాత చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణీ వింటే. భాగవతంలో ఏ పద్యం తెలియకపోయినా రాకపోయినా ఈ పద్యం వినని వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. భగవంతుడు ఎక్కడున్నాడన్న హిరణ్యకశిపుడి ప్రశ్నకు సమాధానంగా ప్రహ్లాదుడు ఇక్కడున్నాడు అక్కడ లేడని లేదు, సందేహం పెట్టుకోకు. ఆయన సర్వోపగతుండు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎందెందు వెతికి చూసినా అందందేయగలడు. నువ్వు ఎక్కడ వెతికినా అక్కడే కనపడతాడు. దానవాగ్రణి వింటే, నేను చెప్పింది నీకు అర్థమైతే వింటే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అంటాడు. అప్పుడు అచ్యుతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు ఎక్కడా లేడు, నేను ఇంతకుముందు వెతికాను, ముల్లోకాలు గాలించాను, ఉంటే నాకు కనపడాలి కదా, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు నాకు కనపడాలని ముల్లోకాలు గాలించాను అని హిరణ్యకశిపుడు. ఆ విధంగా వాదోపవాదాలు సాగుతున్నాయి. అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు, ఎక్కడా లేడని హిరణ్యకశిపుడు. పట్టుదలలు పెరిగిపోయాయి. తండ్రి కొడుకుని దారుణంగా బెదిరిస్తున్నాడు, గర్జిస్తున్నాడు. ఇప్పటికైనా నా దారికి రా, ఆ విష్ణువుని పూజించటం, విష్ణువుని నామస్మరణ ఆపేయి, ఆయన మా కులానికి శత్రువు. అప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఇందుగలడు అందు లేడు అన్నిట్లో ఉన్నాడని అప్పుడు అర్థమైపోతుంది భగవంతుడికి. అడుగుతాడు, ఇందులో ఉన్నాడా చూపించగలవా అని చెప్పి అని ఆయన అంతటా ఆవరించి పోయి ఆ నృసింహమూర్తి రూపంలో అణువులో ఆయన తను తాను ప్రకటించుకోవడానికి, ఈ గోడలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా, లేకపోతే కుర్చీలో ఉన్నాడా, ఆ మంచంలో ఉన్నాడా అని ఏ వస్తువులో అడుగుతాడో, నన్ను చూపు, నాకు ఈ వస్తువులో చూపి, నువ్వు అంతటా ఉంటే ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాడేమని చెప్పేసి తన భక్తుడి యొక్క వాక్కుని నిజం చేయడానికి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అన్నింట్లో నిండి ఉన్నాడు.
వచ్చేసాడు నృసింహమూర్తి, ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నరసింహమూర్తి ఆ రూపంలోనే అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువుల్లో ఎందులో చూపించమని అడుగుతాడో చెప్పలేం కాబట్టి భగవంతుడు వచ్చేసి అన్నిట్లో ఆవరించి ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు హిరణ్యకశిపుడు, డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండు అంచు మిగిలి సంరంభమున పలికెదవు, ఈ స్తంభమున చూపగలిగే చక్రిన్ గిక్రిన్, ఒక వెటకారంగా చక్రిన్ గిక్రిన్, చక్రి అంటూ ఉంటాడు ప్రహ్లాదుడు ఎప్పుడు, చక్రి ఆ చక్రి గిక్రి ఇందులో స్తంభంలో చూపిస్తావా నిజంగా ఉంటే? స్తంభమున చూపవే నీవు కుంభిని నీ శిరము దృంచి గూల్పగా, రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున అడ్డపడగా శక్తుండగునీ. ఒకవేళ నువ్వు అంతటా ఉన్నాడన్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా? స్తంభమున చూపవేనియు కుంభిని నీ శిరము దృంచి గూల్పగా, నీ శిరస్సు నేను త్రుంచి శిరస్సును ఖండించి భూమి మీద వేస్తాను, అప్పుడు ఆయన నీకు రక్షణగా వచ్చి నిలబడతాడా? నన్ను ఎదుర్కొన్నటువంటి శక్తి నీ ఆ విష్ణువుకి, నీ ఆ శ్రీహరికి ఉందా అని అంటున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఈ స్తంభమును చూపగలవా అని అన్నప్పుడు భక్తవత్సలుడు అయినటువంటి తన భటుని ఇట్లా అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇట్లా అంటాడు హిరణ్యకశిపుడితో, అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే, స్తంభాంతర్గతుడైయుండుటకు ఏ సందేహమున్ లేదు, నిర్ధంభత్వంబున నేడుగానపడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఇక్కడున్నాడా? ఈ స్తంభంలో చూపిస్తావంటే అంభోజాసనుడు ఆదిగాగా తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ. అంభోజాసనుడు అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని తృణపర్యంతం అంటే గడ్డి పరపక వరకు ఉన్నాడు. ఇక్కడున్నాడు, అక్కడ లేడని కాకుండా అంభోజాసనుడు ఆదిగాగా తృణపర్యంతంబు సంభావంబున నుండు ప్రోఢ. ఆయన ఆ గొప్పవాడు, ఆ మహనీయుడు విపుల స్తంభంబునందు, ఈ పెద్ద స్తంభంలో ఉండడా? తప్పకుండా ఉంటాడు. స్తంభాంతర్గతుడై ఉండుటకు ఏ సందేహము లేదు. స్తంభంలో ఉన్నాడు అన్నదానికి ఏమి సందేహం లేదు. నిర్ధంబత్వంబున నేడుగానప్పుడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఇవాళ నీకు కనపడుతున్నాడయ్యా తండ్రి, కనపడబోతాడు. ప్రహ్లాదుడికి కనపడుతున్నాడు ఆ స్తంభంలో నృసింహమూర్తి వచ్చి ఆ స్తంభంలో ఆవహించి ఉన్నాడు. ప్రహ్లాదుడికి అర్థమైంది, ఆయన వచ్చి కనపడుతున్నాడు ప్రహ్లాదుడికి. కానీ హిరణ్యకశిపుడికి ఇంకా కనపడలేదు. ప్రహ్లాదుడు చూస్తున్నాడు, ధన్యమైంది తన జీవితం అనుకున్నాడు. ఆ దేవదేవుడిని ఎవరైతే తాను నిరంతరం కొలుస్తున్నాడో, అంతటా ఉన్నాడని తాను నిరంతరం వక్కాణించాడో, తన భక్తుడి యొక్క వాక్కును నిజం చేయడానికి ఆయన ఈరోజు తన తండ్రికి ప్రత్యక్షం అవ్వబోతున్నాడని ప్రహ్లాదుడికి చాలా ఆనందమైంది. తన తండ్రికి ప్రత్యక్షం అవ్వబోతున్నాడు ఆ భగవంతుడు, ఆ దేవదేవుడని. ముందు హిరణ్యకశిపుడి కోసం ఆయన అవతరించాడు, ప్రహ్లాదుడు కూడా ఆయన చూసే భాగ్యం కలిగింది. సో భక్తుడి కన్నా ఆయన ద్వేషించిన వాళ్ళ కోసమే ఆయన ఇక్కడ ఆవిర్భవించాడు అక్కడ. సో అప్పుడు ఈ స్తంభంలో ఆయన ఉండడం తప్పకుండా ఉంటాడు, నీకు ఇవాళ కనపడతాడు అన్నప్పుడు వినరాఢింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు, అయిన ఇందుచూపగలవే అంచు మదోద్రేకి ధనుజేంద్రుండర చేతవేశన్ మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. వినరాఢింభక, మూఢచిత్త మూర్ఖుడా తిడుతున్నాడు మళ్ళీ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని సంభాషించు, చాలా గొప్పగా చెప్తున్నావు ఆయన విశ్వాత్మకుడు అన్నిటా ఉన్నాడని. అయిన ఇందుగలడే నాకు ఈ స్తంభంలో చూపిస్తావా? మదోద్రేకి అయి,
బాగా మదం పెరిగిపోయి ధనుజేంద్రుణ్ణి అరచేత వ్రేసెన్. ఆ స్తంభంని చేతితో కొట్టాడు. ఈ స్తంభం చేసి మహోదగ్ర ప్రభా శుంభమున్. ఆ స్తంభంలో అప్పటికే ఆ తేజస్సు పూర్తిగా ఆవరించుకొని ఉంది. భగవంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు కాబట్టి ఆ స్తంభంలో ఆ విరుమిట్లు కొలిపేటువంటి ఆ తేజస్సు. జనదృగ్భీషణ దంభమున్. ఎవరు కూడా వాళ్ళ కళ్ళతో ఆ స్తంభం వైపు చూడలేకపోతున్నారు, అంత కాంతి. రామకృష్ణ పరమహంసల వారికి కాళికాదేవి ప్రత్యక్షమైనప్పుడు కూడా, సందర్శనమైనప్పుడు చూడలేకపోయారు అక్కడ. అంత తేజస్సు, అంత వెలుగు. 1,000,000 సూర్యుల్లో ఒక చోటకు వస్తే ఎంత వెలుగు వస్తుంది. ఆ వెలుగును మనం చర్మచక్షులతో చూడగలమా? చూడలేము, కళ్ళు మూసుకుంటాం. అంత వెలుగు అక్కడ వచ్చింది ఆ స్తంభంలో. జనదృగ్భీషణ దంభమున్. ఎవరూ కూడా తమ కళ్ళతో చర్మచక్షులతో స్తంభం వైపు చూడలేనంత కాంతి ఆ స్తంభములో ఆవహించి వచ్చింది. హరుజను సంరంభమున్ స్తంభమున్. ఆ స్తంభం కూడా చాలా గర్వపడుతుంది. ఎందుకంటే సృష్టిలో మనకి చరాచర సృష్టిలో వస్తువులు ఎన్నో ఉన్నాయి, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. ఆ స్తంభం అనుకుంటుంది, ఇవాళ నా జీవితం ధన్యమైపోయింది, భగవంతుడు నా ద్వారా ప్రకటితం అవుతున్నాడు, నాలో వచ్చి ఉన్నాడని. హరిజను సంరంభమున్. హరిని ప్రపంచానికి తన ద్వారా చూపటానికి ఆ స్తంభము ఉబిళ్ళూరుతుంది అన్నట్లుగా ఉంది. భగవంతుడు తనని ఎంచుకున్నందుకు ఆ స్తంభం కూడా చాలా సంతోషపడి ఉండాలి. ఎందుకంటే జీవుల్లో ఆయన యొక్క అభివ్యక్తీకరణ చాలా ఎక్కువ, వస్తువులో భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణ చాలా తక్కువ. అందుకనే వస్తువు తమస్సులో ఉంటుంది కాబట్టి అదొక చోట ఇలా నిశ్చలంగా ఉంది. ఈ మైక్రోఫోన్ కానీ టేబుల్ కానీ ఇలా ఉందంటే అది తమస్సు వలన. జీవులలో కూడా మనుషులలో రకరకాల మనుషులు ఉంటారు, తమగుణం కూడా ఉంటారు, రజగుణం, సత్వగుణం. జంతువులన్నింటిలో కూడా తామసిక ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది. ఆ జంతువుల్లో కూడా ఆవు లాంటి జంతువులకి కాస్త సత్వగుణం ఉంటుంది. ఇంకా కిందకి వెళుతూ ఉంటే మనకి వెలకలు, పందికొక్కులు, పందులు, వీటన్నింటిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. ఇంకా కిందకి వెళుతూనే ఇంకా తమో గుణం ఉంటుంది. ఆ బుద్ధిపరంగా చాలా తక్కువ వికాసాన్ని పొందినటువంటి జీవులుగా ఉంటాయి, చాలా మంద బుద్ధి కలిగి ఉంటాయి. ఇంకా వస్తువులో ఇంకా ఎక్కువ తమస్సు ఉంటుంది కాబట్టి అది జడం. జడానికి చైతన్యానికి అక్కడ తేడా ఉంటుంది. ఆ చైతన్యంలో విభిన్నమైనటువంటి అభివ్యక్తీకరణలు ఉన్నాయి. ఒక అమీబా నుంచి మనిషి వరకు చూసుకుంటే విభిన్నంగా భగవంతుడు ప్రకటితమవుతూ ఉంటాడు. ఆ మనుషుల్లో కూడా ఎవరైతే భగవంతుడు భక్తులో, సత్వగుణ సంపన్నులో, వాళ్ళలో ఆయన అభివ్యక్తీకరణ చాలా ఎక్కువగా ఉంటుంది. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అంటాడు. అన్ని చోట్ల నా ప్రకటన అభివ్యక్తీకరణ సమంగా ఉండదు అర్జున అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి యోగమాయ చాలా దట్టంగా ఆవహించి ఉంటుంది కాబట్టి నన్ను చూడలేరు వాళ్ళు. అహంకారము, ఈ తమో గుణము, ఈ రెండు ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క మన ఉనికి మనకి తెలియదు. పూర్తిగా మనకి బహిః ప్రవృత్తే ఉంటుంది. వాళ్ళలో నేను అంత వ్యక్తమవును, అందులో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు లేని జీవి లేదు. కానీ ఆయన ప్రకాశం మాత్రం విభిన్నంగా ఉంటుంది. తపస్సు చేసి మనం ఆ ప్రకాశాన్ని పెంచుకుంటూ పోవచ్చు. వివేకానంద స్వామీజీ అదే అన్నారు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. పొటెన్షియలీ పదం చాలా ముఖ్యం. నిద్రాణమై ఉంది చైతన్యం. ఆ నిద్రాణమైనటువంటి చైతన్యాన్ని మనం జాగృతపరచుకోవాలి. కొందరిలో కొంత జాగృతమై ఉంటుంది, కొందరిలో ఇంకా ప్రకాశం చాలా తక్కువగా ఉంటుంది. మాయ యొక్క ఆవరణ చాలా దట్టంగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణ చాలా మందంగా ఉంటుంది. వ్యక్తికి తేడా ఇదే. ఒకళ్ళు 100 వాట్ బల్బు అయితే ఒకళ్ళు 50 వాట్ బల్బులు, ఒక 40 వాట్ బల్బు, ఒక 30 వాట్ బల్బులో ప్రకాశం, ఇంకోళ్ళ 10 వాట్లు, ఇంకొక 5 వాట్లు. ఈ చైతన్యం లేనటువంటి పదార్థాల్లో అయితే 1 వాట్, అలా ప్రకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆ స్తంభం తన నుంచి భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడని చెప్పి మహోత్సాహంతో ఆ కాంతి రేఖలు అక్కడ వచ్చినాయి. అప్పుడు ఎప్పుడైతే ఆయన కొట్టాడో ఆ స్తంభాన్ని, ఆ స్తంభం నుంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడు. భాగవతంలో సుదీర్ఘమైనటువంటి వచనం ఉంది, ఇక్కడ నేను చదువుతాను, కాస్త వినండి. ఎందుకంటే అప్పుడు నరసింహమూర్తి ఆవిర్భవించినప్పుడు పూతన గారు ఏం చేశారంటే మనకి ఆ దృశ్యాన్ని అక్షరం ద్వారా ఆ సన్నివేశాన్ని మన ముందు ఆవిష్కరింపజేశారు. మహా తపస్సు చేశారు. భగవంతుడు అక్కడ నృసింహమూర్తి ప్రహ్లాదుడికి ఏ విధంగా, హిరణ్యకశిపుడికి ఏ విధంగా కనపడ్డాడో దాన్ని ముందు తన అక్కడ ఒక దర్శనం ఆయన కాంచి దాన్ని అక్షరబద్ధం చేశాడు. పోతన గారికి అక్కడ ప్రత్యక్షంగా ఆ కాలంలో జరిగినటువంటి, అంటే కృతయుగములో జరిగినటువంటి ఆ సీను ఇక్కడ మళ్ళీ ఆయనకి రిపీట్ అయింది మనస్సులో. రిపీట్ అయిన తర్వాత దాన్ని అక్షరబద్ధం చేసి మనకి ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఆయన వివరించట్లేదు, చూపిస్తున్నారు. తన పదం ద్వారా, తన శబ్దం ద్వారా సన్నివేశాన్ని మనకు చూపిస్తున్నారు.
తెలుగు భాష యొక్క మాధుర్యం, తెలుగు భాష యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలంటే ఈ వచనాన్ని మనం ఒకసారి చదవాలి. ఒకసారి మనం ఏం చెప్పారో చూద్దాం. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాణ విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును, నై విశ్రంభమును హూంకరించి బాలును ధిక్కరించి, హరి నిందుజూపుమని కనత కనక మణిమయ కంకణ క్రైంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులు చెదరం చిటిలి పెటిలిపడి బంభజ్యమానంబగు ఆ మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కందబంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాణ మహావలాహాక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్గాత సంగ నిర్ఘోష నికాసంబులైన చటచ్చట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంఝన్యమానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిర్వకాశంబు చేసి నిండినం పట్టుసాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయుసికి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రపుల్ల పద్మయుగళ సంకాస భాసుర చక్రచాపహాల పులిస అంకుశ జలచర రేకాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభార దౌరేయ దిక్కుంబి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగుళుండును గణగణాయమాణ మణికింకిణీ గణ ముఖరిత మేకలావలయ వలయిత పీతాంబరా శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకార గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుదర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్య లతికాల విత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేకన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చోకర చంద్ర రేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతన కరతర ముఖన కరుండును శంఖచక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానావిధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకనత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ద బంధుర కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలిత అతరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్దగాయమాన తటిల్లత సమాన దేదీప్యమాన దంష్ట్రా కురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వ జిహ్వాతులిత తరాయమాణ విభ్రాజమాన జిహ్పుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వపర్వత విద్యోతమాన కద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ కిలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచి రోదగ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును గణతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాణ పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండు నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంతదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల సీకరాకార భాసుర కేసరుండును పర్వాకర్వ శిశిర కిరణ మయూక గౌర తరూరుహుండును నిజగర్జా నినాద నిర్ధళిత కుముద సుప్రతీక వామన ఇరావడ సార్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంతి యాతుధానాని కురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జైగీయమాన కరుణావీరరస సంయుతుండును మహాప్రభావుండును ఆయన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఇది పోతన గారు అక్కడ చేసినటువంటి విన్యాసం, ఆయన చేసినటువంటి అక్షర తపస్సు. ఆయనకి అక్కడ సన్నివేశం అక్కడ ఆవిష్కృతం అయితే దాన్ని ఆయన అక్షరబద్ధం చేసి ఆ సన్నివేశాన్ని మనకి ఆవిష్కరింపజేస్తున్నారు నరసింహమూర్తిని మన ముందు. అయితే ఇక్కడ తాత్పర్యం ఉంది, మనం అది చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళి. ఓకే, ఇప్పుడు అంతా నేను ఇక వివరించాను అనుకోండి, మన ఇంటికి వెళ్ళి ఏం మొదలుపెట్టాం, ఏమి చేయం. కాబట్టి ఒకసారి చదువుకోండి. నృసింహమూర్తి యొక్క రూపాన్ని, నృసింహమూర్తి యొక్క ప్రతి అంగాన్ని ఆయన వర్ణించారు ఇక్కడ. అంటే సుదీర్ఘమైనటువంటి సంస్కృత సమాసాలు తీసుకొని ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, బురుకుటు ఎలా ఉంది, నాసిక ఎలా ఉంది, కూరలు ఎలా ఉన్నాయి, సింహం ఆయన జూలు ఎలా ఉంది, ఆయన ముఖం ఎలా ఉంది, చేతులు ఎలా ఉన్నాయి, ఉరువులు ఎలా ఉన్నాయి, నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తున్నాయి. ఆ గోళ్ళు కావు వజ్రాయుధాలు, ఆ నఖాలు
ఒకే నృసింహమూర్తి యొక్క నఖము అంతా అంటే దేదీప్యమానంగా ఉన్నాయి. భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగింది ఇక్కడ ప్రహ్లాదుడి పేరుతో. సో ఆ నృసింహమూర్తి ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ పోతన గారు రాస్తున్నారు అక్కడ భాగవతంలో, నరమూర్తిగాదు కేవల హరిమూర్తియుగాదు, మానవాకారము కేశరి ఆకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. ఇదెక్కడ విచిత్రము? నరుడు కాదు, సింహము కాదు, నరమూర్తియు కాదు, కేవల హరిమూర్తియు కాదు, పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా సింహము కాదు, సగం మనిషి సగం సింహం. ఆకారం ఉంది, కేసరి ఆకారం ఉన్నది, హరి మాయా రచితము. హరి తన మాయ ద్వారా దీన్ని సృష్టించాడు, లేకపోతే అసాధ్యం కదా. సృష్టిలో ఎక్కడ ఉంటే మనిషిగా ఉంటాడు, లేకపోతే సింహంగా ఉంటాడు. జంతువున్నా కావాలా, లేకపోతే మనిషిన్నా కావాలి. ఏదీ కాకుండా జంతువు మనిషి రెండు కలిసి ఎలా వస్తారు? ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి ఆవిష్కరణ, ఇలా ఈ విధమైనటువంటి ఎంబోడిమెంట్, ఈ విధమైనటువంటి దేహము అని ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. తర్వాత అంటున్న, సాహసంతో బాలుడు పలికిన వాటలు నిలబెట్టుకోవటానికి ఆ సాక్షాత్తు తన భక్తుడి యొక్క మాటని నెగ్గించటానికి భగవంతుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ శ్రీహరి అని హిరణ్యకశిపుడికి అర్థమైంది. ఈయన చేతిలో నా చావు తప్పదు, ఎందుకంటే ఆ రూపం అంతటిది. అయినప్పటికీ కూడా అప్పుడు ఆయన శరణు వేడిన నృసింహమూర్తి కరుణించేవాడు హిరణ్యకశిపుడిని. కానీ రాజసిక అహంకారం అలా లొంగదు. ఇప్పటి వరకు తన అనుయాయులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు నువ్వే వీరుడు, నువ్వే ధీరుడు అని ప్రకటించారు. అప్పుడు విష్ణుమూర్తి ముందు ఆయన శరణు వేడాలంటే ఆ అహంకారం అంతా ఒక్కసారిగా దాన్ని తీసేయాలి. అది సాధ్యం అవ్వదు. అహంకారం విరుగుతుంది కానీ అది వంగదు ఆ స్థితిలో. కాబట్టి అర్థమైపోయింది, గుండె బేజారెత్తిపోయింది, తెలిసిపోయింది ఇంకా నా మరణం సంభవిస్తుంది, మరణం తప్పదని. అయినా కూడా ఆ ధైర్యాన్ని తెచ్చుకొని తన గదను పట్టుకొని విష్ణు భగవానుడి మీదకు దూకటానికి ప్రయత్నం చేస్తాడు. అరుస్తూ ముందుకు వస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే మృగరాజును సమీపించే మదగజంలాగా హిరణ్యకశిపుడు భగవంతుడి దగ్గరికి వెళుతున్నాడు. ఆయన యొక్క తేజస్సు, హిరణ్యకశిపుడి తేజస్సు నృసింహమూర్తి యొక్క తేజస్సు ముందు వెలవెలబోయింది. అది ఎలా ఉందంటే దావానలం ముందు మిడుగు పురుగు కాంతిలాగా వెలవెలబోయింది. భగవంతుడి యొక్క కాంతి దావానలం అయితే ఈ హిరణ్యకశిపుడి యొక్క తేజస్సు కాంతి ఒక మిడుగు పురుగు కాంతి. ఒక దావానలం ముందు మిడుగు పురుగు కాంతి ఎంత ఉంటుంది అని ఇప్పుడు ఏదో ఒక ధైర్యం తెచ్చుకొని ఆ గదతో భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. ప్రకటంబై ప్రళయావసానంబున మును బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమునుత్పాదించుచోత్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణునెడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక రాక్షసుల ప్రావీణ్యంబు పరితామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. ఎంత అద్భుతమైనటువంటి పద్యంలో చెప్పారు అక్కడ. ప్రకటంబై ప్రళయావసానంబున, ప్రళయం జరిగిపోయింది, భగవంతుడు సృష్టి మొత్తాన్ని తనలో లీనం చేసుకున్నాడు. మళ్ళీ కల్పాన్ని మొదలుపెట్టేటప్పుడు మళ్ళీ సృష్టిని సృష్టించాలి కదా. ప్రళయాంతకాలమున బ్రహ్మాండ భాండ అవరోధకమై ఉన్న తమిశ్రమును మళ్ళీ సృష్టించాలంటే ఆ సృష్టి అంతరించిపోయిన తర్వాత ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని తొలగించాలి. సృష్టి మొత్తం పోయిన తర్వాత ఏముండదు, నక్షత్రాలు ఉండదు, సూర్యుడు ఎవరు ఉండదు, అందరూ భగవంతుడు లీనమైపోతారు, కేవలం చీకటే ఉంటుంది, భగవంతుడి కాంతి తప్ప ఏముండదు. అంటే సృష్టి మొత్తం లేనప్పుడు ఆ చీకటి ఆవరించిందని చెప్తారు, తమస్సు ఆవరించి ఉంటుంది. ఆ తమిశ్రమును ఎవరినైతే భగవంతుడు తీసుకుంటాడు ఆయన, అంటే ప్రళయాంతం అయిన తర్వాత మళ్ళీ సృష్టించటానికి ఈ అంధకారాన్ని అంతా తొలగించి మళ్ళీ కాంతిని తీసుకురావాలి. ఆ ప్రళయాంతంలో ఉండేటువంటి అంధకారాన్ని అన్నిటిని కూడా త్రాగేసేటటువంటి, అంటే ఆ అంధకారాన్ని తనలో స్వీకరించి కాంతిని మళ్ళీ బయటికి ప్రకటిస్తాడు భగవంతుడు. ఆ కాంతే ఈ సృష్టి రూపంలో బయటకు వస్తుంది. అలాంటి విష్ణు భగవానుడు సాత్విక తేజో నిధి అయిన విష్ణునెడ ఉద్దీపించునే నష్టంబై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ. అలాంటి దేవదేవుడి కాంతి ముందు ఈ రాక్షసుడి తామసుడి కాంతి ఎంతయ్యా,
అది వెలవెలబోదా నష్టంబై వికలంబై చెడుగాక. ఈ రాక్షసుడి కాంతి ఎంత ఆ భగవంతుడి యొక్క కాంతి ముందు. ఆయన కాంతి ఎంత గొప్పదంటే ప్రళయాంతంలో ఉన్నటువంటి చీకటిని మొత్తాన్ని తీసేసుకోగలుగుతుంది ఆ కాంతి. అంతటి చీకటిని తొలగిస్తుంది. అది మామూలైనటువంటి చీకటి కాదు. గహనం గభీరం ఉంటుంది వేదమే. గహనం గభీరం. సృష్టి అంతా పూర్తిగా విరమింపబడ్డప్పుడు ఉన్నటువంటి చీకటి మహాభయంకరమైనటువంటి చీకటి. ఆ చీకటిని మామూలు వెలుగు ఏది తొలగించలేదు. అలాంటి భయంకరమైనటువంటి చీకటిని కూడా తొలగించే వెలుగు కలిగినటువంటి ఆ శ్రీహరి యొక్క వెలుగు ముందు ఈ రాక్షసుడి తామసికుడి యొక్క వెలుగు ఏపాటి వెలుగు అని చెప్పి ప్రావీణ్యంబు రాజోత్తమ వాళ్ళ వెలుగంతా అంటే ఇందాక అనుకున్నాం కదా, ధావానలం ముందు, ధావానలం యొక్క వెలుగు ముందు ఒక మిడుగు పురుగు వెలుగు ఎంత అని. అప్పుడు ఇక దానవ వీరుడు ఇక అంటే కొంత ధైర్యాన్ని తెచ్చుకొని తన గదని భగవంతుని మీదకి విసురుతాడు. విహగేంద్రుండు అహివ్రచ్చు కైవడి. ఏ విధంగా అయితే గరుత్మంతుడు పాముని చీరుస్తాడో ఆ విధంగా ఒడిసి పట్టుకుంటాడు. పామును ఒడిసి పట్టుకుంటుందో ఆ విధంగా నృసింహమూర్తి హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకున్నాడు. దానవేంద్రుడు చాకచక్యంతో బలం పుంజుకొని ఆయన మళ్ళీ భగవంతుని మీదకి ఉరుకులు వేయటానికి అంటే ఆయన దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సింహం ఎప్పుడైనా ఒక చిన్న జంతువుని పట్టుకుందనుకోండి, ఒక దుప్పి పిల్లని వెంటనే చంపదు. అది దాంతో కొద్దిసేపు ఆడుకుంటుంది, అటు పోతూ ఉంటుంది, ఇటు పోతూ ఉంటుంది, ఎట్లాగో తప్పించుకుపోదని తెలుసు దాన్ని మళ్ళీ వెనక్కి లాగుతుంది. అది మళ్ళీ ముందుకు పోతుంది, వెనక్కి లాగుతుంది, ముందుకు పోతుంది. ఆ జంతువుకి అనిపిస్తుంది ఈ జంతువు నన్ను ఎదుర్కోలేదు, నన్ను భయపడుతుంది, నేను చూస్తే అనిపిస్తుంది దానికి ఒక్కొక్కసారి ఆ చిన్న జంతువుకి. ఎందుకంటే వెంటనే చంపదు అది. అదేవిధంగా ఇక్కడ నరసింహమూర్తి కూడా హిరణ్యకశిపుని వెంటనే చీల్చకుండా కొంత అవకాశం ఇస్తాడు. హిరణ్యకశిపుడు మెల్లగా ధైర్యాన్ని తెచ్చుకుంటూ కుప్పిగంతులు వేస్తూ ఉంటాడు తన ముందు. ఏంటంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేసినట్లు తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకుంటాడంట. లొంగిపోతాడు అనుకొని ధైర్యం తెచ్చుకొని ఏదో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మొదలుపెడతాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు హిరణ్యకశిపుడు. యుద్ధ విద్యలు, యుద్ధ తంత్రాలు అన్నీ కూడా అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, డేగలాగా అటు ఇటు తిరుగుతూ ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆకాశం నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి దేవతలు అనుకున్నారంట, అమ్మ బాబోయ్ భగవంతుడే వీడిని చూసి భయపడుతున్నాడా, ఈయన చేతిలో వీడు చచ్చిపోయేటట్టు లేడే, మనకి ఇప్పుడు ముక్తి లభించేటట్టు లేదు, మళ్ళీ వీడు చచ్చిపోకపోతే మళ్ళీ మనకి ముప్పు, మనం మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళలేము అని భయపడుతూ వాళ్ళు అక్కడ పైనుంచి చూస్తున్నాడు తప్పించుకుంటాడేమో అని చెప్పి. భయం పుట్టించే ముఖంతో అప్పుడు నరసింహమూర్తి ఇంకా డేగలాగా అటు ఇటు తిరుగుతున్నట్టు హిరణ్యకశిపుణ్ణి ఆయన పట్టుకుంటాడనమాట. ఉగ్ర నరసింహస్వామి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చేటువంటి ఆ వేడి భూమి ఆకాశం అంతా కప్పివేసింది. ఆయన యొక్క కూరల్లోంచి వచ్చుతున్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు హిరణ్యకశిపుడి కళ్ళని అందుణ్ణి చేసేయండి. హిరణ్యకశిపుడు చూడలేకపోతాడు ఆ తేజస్సుని. అంటే ఆయన యొక్క అంటే ఏదైతే జటాజూలం ఉందో జటాచూటం, ఆయన యొక్క కేసరాలు, ఆ కేసరాలు ఎప్పుడైతే కదులుతుంటే ఆ కేసరాల కదలకి మేఘ పంక్తులంతా చల్లా చెదిరైపోయాడు. అంటే పిండాండం నుంచి బ్రహ్మాండం, ఎందుకంటే బ్రహ్మాండ నాయకుడు ఆయన. బ్రహ్మాండ నాయకుడు ఇప్పుడు పిండాండంలోకి వచ్చాడు. ఒక మనుష్య అంటే జంతువు యొక్క శరీరంలోకి వచ్చాడు. సృష్టి మొత్తం విస్తరించి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు ఈ రూపాన్ని ధారించాడు. కాబట్టి ఆయన యొక్క ఎప్పుడైతే ఆ కేసరాలు కదులుతున్నప్పుడు మేఘాలని పటాపంచలైపోయి ఆ ఉగ్రమూర్తి తీక్షణమైనటువంటి నఖకాంతులు ప్రళయకాల మేఘాల యొక్క విద్యుల్లతల వలె ఉన్నాయంట. భగవంతుడి యొక్క గోళం నుంచి వస్తున్నటువంటి కాంతి ప్రళయకాల మేఘాలు, మామూలు మేఘం కాదు. ప్రళయకాల మేఘం అంటే దట్టమైనటువంటి మేఘం. ఆ భయంకరంగా నల్లగా ఉండేటువంటి ఆ మేఘాల విద్యుల్లతలు, ఆ వెనుక ఉన్నటువంటి ఆ విద్యుల్లతలు ఎంత కాంతిని వెదజల్లుతూ ఉంటాయో అంత కాంతితో ఆయన గోళ్ళు వెదజల్లుతున్నాయి. ఆ నాలుకను వికృతంగా ఆడించి విజృంభించి దూకి దానవేంద్రుడిని ఒడిసి పట్టుకుంటాడు. ఒడిసి పట్టుకొని అప్పుడు భక్త పరాయణుడు దుష్ట శిక్ష ప్రతంత్రుడైనటువంటి భగవంతుడు శ్రీహరి మహావేగం గలవాడు. తన యొక్క నాలుకని అటు ఇటు ఆడిస్తూ నరసింహమూర్తికి అప్పుడు సురవిరోధి క్రమంగా లోబడిపోయాడు. దాన్ని తీసుకొచ్చుకొని అప్పుడు భగవంతుడు విహగేంద్రుండహివ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుడు సాగ్రహుడై ఉరులందు చేర్చి నక సంఘాతములన్ వ్రచ్చే దుస్సహదంబూళి కఠోరదేహున్ అచలోత్సాహున్ మహాబాహున్ ఇంద్రహుతాస అంతక భీకరున్ గణకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. విహగేంద్రుండు అహివ్రచ్చు కైవడి. వ్రచ్చు అంటే ఇక్కడ చీల్చటం. ఏ విధంగా అయితే గరుత్మంతుడు పాముని చీలుస్తాడో ఆ విధంగా తన తొడల మీద కూర్చోబెట్టుకొని హిరణ్యకశిపుణ్ణి మహోద్వృత్తి నృసింహుడు సాగ్రహుడై విపరీతమైనటువంటి కోపంతో భగవంతుడు ఉరువులందు చేర్చి నక సంఘాతములను వచ్చే దుస్సహ దంభోళి కఠోర దేహుడు కదా, రాక్షసుడు కదా
హిరణ్యకశిపుడు ఆ ఛాతి చాలా గట్టిగా ఉంది, దృఢంగా ఉంది, వజ్రకాయంలా ఉంటాడు. దుస్సహ దంబోళి కఠోర దేహున్, అచలోత్సాహుడు, మహా ఉత్సాహంతో భగవంతుని మీద గురుకుతాడు కదా. ఆ అచలోత్సాహుడైనటువంటి ఆ రాక్షస రాజుని, మహాబాహు పెద్ద చేతులు గలవాడిని, ఇంద్ర హుతాస అంతక భీకరును, ఎవరు భయపడ్డారు హిరణ్యకశిపుడు వలన? ఎవరు హిరణ్యకశిపుడిని చూసి? ఇంద్రుడు, హుతాశ అంటే అగ్ని, అంతకంటే యముడు, యమధర్మరాజు కూడా భయపడేవాడు ఆయన చూస్తే. అందుకే మనం చదువుకున్నాం, ఆయన నా ఆజ్ఞ లేకుండా శమ నుండి ప్రాణులు చంప వెరచు అంటాడు. ఏ ప్రాణి యొక్క ప్రాణం తీసుకోవాలంటే ముందు హిరణ్యకశిపుడి అనుమతి తీసుకుని వెళ్ళేవాడే యమధర్మరాజు. నా ఆజ్ఞ లేకుండా శమ నుండి ప్రాణులు చంపగరచు. అట్లాంటి యముడు, ఇంద్రుడు, అగ్ని అందరూ భయపడేవాళ్ళు కదా. భీకరున్ దైత్యాన్వయ శ్రీకరున్, దైత్య కులానికి మంచిని చేసేటువంటి ఆ హిరణ్యకశిపుడు ఆయన ఊరుల మీద కూర్చోబెట్టుకొని భగవంతుడు అప్పుడు ఇట్లా విహగేంద్రుడు ఏ విధంగా అయితే గరుత్మంతుడు ఏ విధంగా పామును చీలుస్తాడో ఆ విధంగా చీల్చాడు. ఆయన గుండెల్ని చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు. కఠోర రక్తనాళాలను తుత్తుని ఎలుగజేశాడు. కండరాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా నరికివేశాడు తన చేతులతోనే. తర్వాత ఆయన ప్రేవులను తీసుకొని మెడలో ఒక మాలికగా నరసింహమూర్తి అలంకరించుకున్నాడు తనని తాను. భీకరమైనటువంటి ఆ దృశ్యం మనం ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది. భగవంతుడికి ఆగ్రహం రాదు, ఆయన అజాత శత్రువు. కానీ తన భక్తుడి వలన, తన భక్తుడిని హింసించవలన, తన భక్తుడిని బాధలు పెట్టడం వలన, ఆయన ఆ బాధలు పడుతున్నటువంటి ప్రహ్లాదుని రక్షించటానికి ఆవిర్భవించాడు. ఆయన ఈ అవతారాన్ని ధరించాడు. కాబట్టి ఈ నరసింహావతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భం ఇది అంటే భగవంతుడికి ఎందుకు కోపం వస్తుంది? అంతటా ఆయన ఉన్నాడు కాబట్టి, అందరూ ఆయన వాళ్ళే అయినప్పుడు. అయినా భాగవతంలో అంబరీషోపాఖ్యానంలో భగవంతుడు చెప్తాడు, నా భక్తులు సమదర్శిత్వం కలిగి ఉంటారు. హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు ద్వేషించలేదు. చూడండి ఇక్కడ మాయ ఎంత అద్భుతంగా ఉంటుందో. ద్వేషించలేదు తండ్రి అజ్ఞాని అనుకున్నాడు, తెలియక ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. నీకు నాకు అందరికీ ఆయనే బలం నానా అన్నాడు. హిరణ్యకశిపుని ద్వేషించలేదు, ఆయన గురువులను కూడా ద్వేషించలేదు. వాళ్ళకి సమదర్శిస్తూ ఉంటుంది. భగవంతుడు అక్కడ చెప్తాడు అంబరీషోపాఖ్యానంలో, నా భక్తులకి సమదర్శిత్వం ఉంటుంది కానీ నాకు సమదర్శిత్వం ఉండదు. నేను భక్త పక్షపాతిని. ఏ విధంగా అయితే తల్లి ఆవు దూడ వెంట పరిగెడుతుందో ఆ విధంగా నేను నా భక్తుల వెంట పరిగెడతాను. కాబట్టి నా దగ్గర నుంచి నిష్పక్షపాతంగా ఉండడం మీరు ఆశించవద్దని భగవంతుడు చెప్పేస్తాడు. నా భక్తులలో సమదర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్నింటిలో నన్నే చూస్తారు కాబట్టి వాళ్ళకి సమదర్శిస్తూ ఉంటుంది. కానీ నాకు లేదు, నేను భక్త పక్షపాతిని అని చెప్తాను. అంటే తన భక్తుడి పరంగా ఆయన వచ్చి ఆ భయంకరమైనటువంటి రూపాన్ని ప్రకటింపజేస్తాడు. ఆయన స్ఫురిత విబుధ జనముఖముల్, పరివిదళిత ధనుజ నివహ పతి తనుముఖముల్, గురి రుచిజిత సికిరి సికముల్, నరహరి కరినకముల్, అమరు అతజన సుఖముల్. అంటే ఆయన స్ఫురిత విబుధన జన ముఖముల్, ఆ భగవంతుడి యొక్క ఆ నకాల గురించి పోలుస్తూ, ఆ నకాలు ఎంత కాంతితో వెలుస్తున్నాయో పోల్చుతారు ఇక్కడ. గురు రుచిత అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి. అవి దేవతలకి, భక్తులకి, వేడుకున్నటువంటి వాళ్ళకి అవేంటంటే ఆ నఖాలు అంటే సఖాన్ని అంటే ఆనందాన్ని కలిగించేవి. ఆ ముక్కలుగా నరిగిన తర్వాత ఆయన మిగతా అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భగవంతుడి యొక్క ఈ భీకర స్వరూపాన్ని చూడక తమ నాయకుడు చనిపోయాడని చెప్పి వాళ్ళంతా ఖడ్గాలు, గదాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకొని విష్ణు భగవాన్ మీదకు దూకుతాడు. ఆయన చక్రాయుధంతో వాళ్ళందరినీ సంహరించేసేసి దుష్ట సంహారం చేస్తాడు. దుష్ట సంహారం చేసినప్పుడు ఇంకా ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, దేవతలు అందరూ వచ్చి చూస్తారు ఆ దృశ్యాన్ని. కానీ ఎవరు కూడా ఆ ఉగ్రరూపాన్ని సమీపించలేకపోతారు. అందరూ భయపడి వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత భయంకరమైనటువంటి రూపాన్ని వారు చూడలేదు. భగవంతుడు కోపంలో రావడం, భగవంతుడు కోపంలో ఉండటం అనేటువంటిది ఆయన యొక్క కోప ఆవిర్భావం, అక్కడ కోప రూపం. అది ఎవరు చూడగలుగుతారు? ఎవరు చూడలేకపోతున్నారు, ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దేవతలు అప్పుడు పుష్పవృష్టి కురిపిస్తారు భగవంతుడి మీద. తర్వాత ఏం జరిగింది? వచ్చే ప్రసంగం ఇదంటే ఈ ప్రహ్లాదుడి యొక్క చరిత్రతో ముగింపు మనం పలుకుదాం. వచ్చే ప్రసంగంతో ఇప్పటికీ 8 ప్రసంగాలు చేసుకున్నాం. వచ్చే ప్రసంగంతో 9వ ప్రసంగంతో ప్రహ్లాద చరిత్రను ముగిద్దాం. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పూర్తి వేదాంతాన్ని మనం ఈ ప్రహ్లాదుడి చరిత్రలో దొరుకుతుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాం. 1 నిమిషం మనం ధ్యానం చేసి మనం ఆర్తికి వెళ్దాం.
ఓ